పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటిస్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీచే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడును. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును. ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్, శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ అనేటువంటి మనకి స్టేటస్, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ స్టేటస్ సంగీత నాటక అకాడమీ ఇస్తుంది. సంగీత నాటక అకాడమీ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో భాగంగా పనిచేస్తుంది సంగీత నాటక అకాడమీ. ఈ సంగీత నాటక అకాడమీ ఇచ్చినటువంటి 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఎన్ని అని అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్. 8 ఉన్నాయి. అవి ఏంటి అని అడిగితే కనుక భరతనాట్యం, అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు. కథాకళి కేరళ, కథక్ ఉత్తరప్రదేశ్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, మోహిని ఆట్టం కేరళ, మణిపురి మణిపూర్, సత్రియ అస్సాం, ఒడిస్సా. ఈ 8 కూడా మనకి ఇండియాలో శాస్త్రీయ నృత్యాలు, క్లాసికల్ డాన్సెస్ కింద సంగీత నాటక అకాడమీ వీటిని గుర్తించింది. కాబట్టి వీటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనము దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారు, అదేవిధంగా దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఈ ఏరియాస్ అంతా కూడా చూద్దాము. రైట్, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం కూడా ఒకసారి చూసుకోండి. భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలు: భరతనాట్యం, కథాకళి, కథక్, కూచిపూడి, మోహిని ఆట్టం, మణిపురి, సత్రియ, ఒడిస్సీ. మీరు డైరెక్ట్గా కొన్నిసార్లు ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక నృత్య రూపాన్ని తీసుకొని ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్రియ అనుకోండి. సత్రియ అనేటువంటి నృత్య రూపం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అంటే అస్సాం అనేటువంటి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఈ ఏరియా అనేది ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. భరతనాట్యం ఈజ్ ఎ క్లాసికల్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? ఇట్లా మనకి ఇందాక చెప్పినటువంటి ఏ నాట్యం మీదనైనా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా. ఇది గతంలో ఇదివరకు మనకి టెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ కూడా. దేనికి ఆన్సర్ చేసినారు? చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేసినారు. బి, తమిళనాడు. తమిళనాడుకు సంబంధించినటువంటి శాస్త్రీయ నృత్యం భరతనాట్యం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. చూడండి, మనకి భరతనాట్యానికి సంబంధించి చూసినట్టయితే ముందుగా మనకి సాధిర్ లేదా సదిర్ ఎలా అయినా అనొచ్చు. దీనికి ఫస్ట్ భరతనాట్యానికి ముందు ఉన్నటువంటి పేరేంటి అంటే సాధిర్. ఓకే, డైరెక్ట్గా మనకి ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సాధిర్ అనేటువంటి పేరు ఏ నాట్య రూపానికి ఉంది అని చెప్పేసి, భరతనాట్యానికి ఉన్నటువంటి పాత పేరు సాధిర్. ఓకే, చాలా ఇంపార్టెంట్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, దశి అట్టం అనే పేరు కూడా ఉంది. దశి అట్టం, అది కూడా గుర్తుపెట్టుకోండి. సాధిర్ అన్నా, దశి అట్టం అన్నా, భరతనాట్యం అన్నా అన్నీ కూడా సేమ్. నెక్స్ట్ మనకి ఇది ముందుగా తంజావూరులో, ఎస్పెషల్లీ తమిళనాడులోని టెంపుల్స్లో, తంజావూరు టెంపుల్స్లో మనకి దేవదాసి అనేటువంటి వ్యవస్థ ఉండే. దేవదాసీలు ఈ డ్యాన్స్ ఫామ్ చేసేవాళ్ళు. ఆ తర్వాతగా ఇది మనకి భరతనాట్యంగా మారింది. వాళ్ళు దేవదాసీలు డ్యాన్స్ చేసిన ఆ టైంలో దాన్ని సాధిర్ అని పిలిచేవాళ్ళు అనమాట. రైట్, సో అందుకనే మనకి భరతనాట్యం తమిళనాడుకి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో పుట్టింది, తమిళనాడుకి సంబంధించి. నెక్స్ట్ భారతదేశంలోని ఇతర శాస్త్రీయ నృత్యాలకి తల్లి, మదర్ ఆఫ్ ఆల్ ద క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అని చెప్పేసి అంటారు. మిగిలిన అన్ని డ్యాన్స్ ఫామ్స్కి కూడా మదర్ లాంటిది భరతనాట్యం అని చెప్పేసి ఇట్లా కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ కింద ఏ డ్యాన్స్ ఫామ్ అని అడగొచ్చు, భరతనాట్యం అని చెప్పాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనకి కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి. లాస్ట్ స్టేజ్ వచ్చేసి తిల్లానా అనే నృత్య రూపకము ఏ నాట్యానికి సంబంధించింది అంటే తిల్లానా అనేటువంటి నృత్య రూపకం మనకి భరతనాట్యానికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మామూలుగా ఇది జనరల్గా సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే సింగిల్గా చేస్తారు. కొన్నిసార్లు మేబీ గ్రూప్స్గా చేయొచ్చు, కానీ యూజువల్గా దాని యొక్క ఫామ్ ఏంటంటే సోలో పర్ఫార్మెన్స్.
ఓకే, నెక్స్ట్ ఈ భరతనాట్యం చెప్పేటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో, గురువులు ఉంటారు కదా, వాళ్ళని నట్టువానర్లు అంటారు. నట్టువానర్లు, ఎస్, నట్టువానర్స్ అంటే టీచర్స్ అన్నట్టు, గురుస్. ఈ భరతనాట్యం చెప్పేటువంటి గురువులని నట్టువానర్స్ అంటారు. సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్. దీంట్లో ఫేమస్ ఆర్టిస్టులు వచ్చేసి మనకి యామిని కృష్ణమూర్తి గారు, టి బాలసరస్వతి, వడివేలు, రుక్మిణీదేవి అరుండేల్. ఈ రుక్మిణీదేవి అరుండేల్ మీద కూడా ఇదివరకు క్వశ్చన్స్ అడిగినారు. డైరెక్ట్గా ఇట్లా ఇచ్చి మనకి రుక్మిణీదేవి అరుండేల్ గారు ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి, భరతనాట్యానికి సంబంధించి. అండ్ ఈవిడకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఏముందనంటే, ఇట్లా ఒక శాస్త్రీయ నృత్యంలో పేరు ప్రఖ్యాతలు గడించి ఈమె రాజ్యసభకి మెంబర్గా కూడా అయినటువంటి వ్యక్తి అనమాట. అట్లా ఈవిడ వార్తల్లో కూడా ఉన్నారు. అంటే లైక్ మనకి ఇంపార్టెంట్ పర్సన్ అవుతారు రుక్మిణీదేవి అరుండేల్. నెక్స్ట్ వైజయంతిమాల. వైజయంతిమాల ఇప్పుడు మనకి వార్తల్లో ఉన్నారు, చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి, ఆన్సర్ చేయండి. వైజయంతిమాల, ఎస్, మనకి వైజయంతిమాల గారికి 2024కు గాను ఈసారి మనం పద్మ అవార్డ్స్కి సంబంధించి చూసాం కదా, దాంట్లో వైజయంతిమాల గారికి పద్మవిభూషణ్ అనేటువంటిది దక్కింది. 2024 గాను పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అందుకని ఆవిడున్నారు, అందు కూడా ఇంపార్టెంట్. మనకి డైరెక్ట్ అడగొచ్చు అనమాట. వైజయంతిమాల ఏ నాట్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే భరతనాట్యానికి సంబంధించి. అట్లాగే మృణాలిని సారాభాయ్, సోనాల్ మాన్సింగ్, వీళ్ళందరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు వీళ్ళ పేర్లు మాత్రమే ఇచ్చి వీళ్ళు ఏ నాట్యానికి సంబంధించింది అని అడుగుతున్నారు. రైట్, వైజయంతిమాల పద్మవిభూషణ్ 2024. మనకి పద్మవిభూషణ్కి సంబంధించి మనం ఇదివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎంతవరకు మీకు గుర్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చేయండి. మనకి తెలంగాణకు సంబంధించి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. తెలంగాణకు సంబంధించి ఎంతమందికి పద్మవిభూషణ్ అనేది వచ్చింది అండ్ వాళ్ళ పేర్లేంటి? తెలంగాణకి 2024లో 2024 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మవిభూషణ్ వచ్చింది, వాళ్ళ పేర్లేంటివి? ఆన్సర్ చేయండి అందరూ కూడా. రైట్, సో 2024కి మనకి భారతరత్న 5గురికి వచ్చింది. అండ్ పద్మవిభూషణ్ మనకి తెలుగు వాళ్ళకి, అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి నేను అడగలేదు ఇందాక, తెలంగాణ వాళ్ళకి అని అడిగిన. తెలుగు వాళ్ళకైతే కనుక మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇద్దరికి వచ్చింది, వెంకయ్య నాయుడు గారికి అండ్ చిరంజీవి గారికి. కానీ తెలంగాణ వాళ్ళకి అడిగిన కాబట్టి తెలంగాణకి పద్మవిభూషణ్ రాలేదు, పద్మశ్రీలే 5 వచ్చినాయి. రైట్, అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి భరతనాట్యానికి సంబంధించింది. ఒకసారి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా 1 సెకండ్ టైం ఇస్తాను, చూసుకోవాలంటే చూసుకోండి. రైట్, నెక్స్ట్ మనకి నెక్స్ట్ డ్యాన్స్ ఫామ్ వచ్చేసి కథాకళి. కథాకళి దేనికి సంబంధించింది, ఏ స్టేట్కి సంబంధించింది చెప్పండి? మనకి కథాకళి అంటే కేరళ. ఓకే, ఇక్కడ లాస్ట్కి లా ఉంది, ఇక్కడ లా ఉంది, చూసుకోండి. కథాకళి కేరళ. మనకి కేరళ ఇటీవల కూడా వార్తల్లో చూసినాం, కేరళ పేరుని కేరళంగా మార్చాలి అని చెప్పేసి అది అనుకుందని చెప్పేసి చూసాము. అదేవిధంగా కథాకళి మనకి కేరళ. కేరళలో చాలాసార్లు చెప్పినాను, ఏఐ మొట్టమొదటి కృత్రిమ మేధస్సు టీచర్, మొట్టమొదటి ఏఐ స్కూలు, ఇవన్నీ కూడా కేరళలోనే వచ్చినాయి. అండ్ కథాకళి డ్యాన్స్ ఫామ్ కేరళకి సంబంధించింది. ఇక్కడ మనకి మాస్క్స్ యూజ్డ్, మనకి మాస్క్లు యూజ్ చేస్తారు, అంటే డిఫరెంట్ గెటప్స్ వేస్తారు కదా, దాన్ని మాస్క్లు అంటారనమాట. అవి యూజ్ చేస్తారు. రైట్, తర్వాత దీంట్లో ఓన్లీ మనకి ముఖ కవలికలు మాత్రమే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి. ఏం మాట్లాడేది ఉండదంటే ఈ డ్యాన్స్ ఫామ్కి సంబంధించి ఓన్లీ అభినయం ద్వారానే మొత్తం అంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు, మొత్తం కావాల్సిందంతా కూడా. అది కథాకళికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం. దీంట్లో మనకి ఫేమస్ ప్రపోనెంట్స్ ఎవరు, ప్రసిద్ధ ప్రతిపాదకులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అని అంటే గురు కుంచుకురుప్, గోపీనాథ్, కొట్టకల్ శివరామన్, రీటా గంగూలీ మొదలైన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఓన్లీ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఎవరైతే 4-5 నేమ్స్ మాత్రమేనా అంటే కాదు, చాలామంది ఉంటారు. అయితే మన అందులో కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళని మాత్రం చూసుకుంటాము. రైట్, సో ఇది కథాకళికి సంబంధించింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఏం అడగవచ్చు అంటే కథాకళి నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని ఒకసారి అడగవచ్చు, ఒక క్వశ్చన్ అడగవచ్చు. లేదంటే వీళ్ళల్లో ఎవరి పేరన్నా ఒక పేరు ఇచ్చి వీళ్ళు ఏ నృత్యానికి సంబంధించిన వాళ్ళు అని అడగవచ్చు. అప్పుడు కథాకళిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్, తర్వాత కథక్, ఇందాక మాట్లాడింది కథాకళి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కథక్. కథక్ ఏమో మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. దీన్ని
మనకి ముస్లిం రూల్ టైంలో దర్బార్స్ ప్యాలెస్ ఉంటాయి కదా, అందులో డ్యాన్స్ చేసేవాళ్ళంట ఈ డ్యాన్స్, అందుకని దీన్ని దర్బార్ డ్యాన్స్ అని కూడా అంటారు. సో ఇది కూడా అడగవచ్చు మనకి, ఏ నృత్యాన్ని దర్బార్ డ్యాన్స్ అని కూడా అంటారు అని అంటే మనకి కథక్ని దర్బార్ డ్యాన్స్ అని అంటారు. తర్వాత దీంట్లో జైపూర్ ఘరానా, వారణాసి ఘరానా, లక్నో ఘరానా అని చెప్పేసి కథక్లో కొన్ని టైప్స్ అనమాట, వేరియేషన్స్. మనకి కథక్ సంబంధించి కొన్ని వేరియేషన్స్, ఒకటి ఏంటంటే జైపూర్ ఘరానా, వారణాసి ఘరానా, లక్నో ఘరానా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కథక్ ఆర్టిస్టులు బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్, సితారాదేవి, దమయంతి జోషి, వీళ్ళు ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో చూసినట్టయితే కనుక మనకి ఈ బిర్జు మహారాజ్ కూడా వార్తల్లో ఉన్నారు, గుర్తుందా ఎందుకు అనేది? ఎస్, రీసెంట్గా చనిపోయారు, అట్లా వార్తల్లోకి వచ్చారు. బిర్జు మహారాజ్ కథకు సంబంధించినటువంటి ఫేమస్ డాన్సర్, ఫేమస్ పర్సన్ బిర్జు మహారాజ్. ఇటీవల కాలంలో ఆయన చనిపోయినారు, అందుకని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. మనకి కరెంట్ అఫైర్స్ జీకే కలిపి క్వశ్చన్ అడగాలంటే అది అడగొచ్చు అనమాట. బిర్జు మహారాజ్ గారు ఇటీవల చనిపోతూ వార్తల్లో ఉన్నారు. ఆయన ఏ నాట్యానికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సన్ అని చెప్పేసి, కథక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ కథక్ సంబంధించి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి చూసుకోండి. ఉత్తరప్రదేశ్కి సంబంధించింది కథక్, దాన్ని దర్బార్ నృత్యం, దర్బార్ డ్యాన్స్ అని కూడా అంటారు. జైపూర్ ఘరానా, వారణాసి ఘరానా, లక్నో ఘరానా అనేది కథక్కి సంబంధించినటువంటివి. అండ్ కథక్ కళాకారులు బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్, సితారాదేవి, దమయంతి జోషి, వీళ్ళందరూ కూడా కథక్కి సంబంధించినటువంటి ఫేమస్ పర్సన్స్. నెక్స్ట్ మనకి కూచిపూడికి సంబంధించి చూసినట్టయితే కనుక కూచిపూడి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాట్య రూపకం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. తర్వాత దీన్ని ఇంకొక పేరు ఏమిటంటే భాగవత మేళా అని కూడా అంటారు. మనకి కూచిపూడిలో మేజర్గా పురాణాలకు సంబంధించి, భాగవతానికి సంబంధించి వీటిని కథగా తీసుకొని మనకి డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు కాబట్టి దాన్ని భాగవత మేళా అని కూడా అంటారు. అండ్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కుచేలపురం అనే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ కూచిపూడి అనేటువంటిది స్టార్ట్ అయిందంట, అందుకని దాని పేరు కూచిపూడి అని చెప్పేసి పెట్టినారనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. తర్వాత ఇది కూడా సాధారణంగా సోలో ప్రదర్శన ఉంటుంది. దీనికి ఇంపార్టెంట్ పర్సన్స్ శోభా నాయుడు గారు, ఈవిడకి 2001లో పద్మశ్రీ వచ్చింది. ఈవిడ దాదాపుగా రీసెంట్గా అంటే ఒక 4 years బ్యాక్ 2020 ఆ టైంలో చనిపోయారు శోభా నాయుడు గారు. 2001లో పద్మశ్రీ వచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి ఈ కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి గడ్డం పద్మజారెడ్డి గారికి 2022లో పద్మశ్రీ పొందిన, తెలంగాణ నుండి పద్మశ్రీ పొందినటువంటి మొదటి వ్యక్తి. దీనికి ఈ కూచిపూడి కళాకారిణి అనమాట. ఓకే, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నుండి మనకి పద్మశ్రీ పొందినటువంటి మొదటి కూచిపూడి కళాకారిణి ఎవరు అంటే గడ్డం పద్మజారెడ్డి గారు. 2022లో వచ్చింది పద్మశ్రీ అనేది. రైట్. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి ప్రసిద్ధ కళాకారులు చూసినట్టయితే కనుక వెంపటి చిన్న సత్యం, రాధారెడ్డి, రాజారెడ్డి, వేదాంతం సత్యనారాయణ, శోభానాయుడు, స్వప్న సుందరి, యామిని కృష్ణమూర్తి, సింతా మురళీకృష్ణ, వీళ్ళందరూ కూడా కూచిపూడికి సంబంధించినటువంటి ప్రముఖులు. అయితే మనకి ఇటీవల కాలంలో రాధారెడ్డి, రాజారెడ్డి వీళ్ళు కూడా వార్తల్లో ఉన్నారు. వీళ్ళకి ఇటీవల సంగీత అకాడమీ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సంగీత అకాడమీ అవార్డ్స్ ఈ ఇయర్లోనే వచ్చాయి. అందుకు కూడా రాధారెడ్డి, రాజారెడ్డి జంట కూడా మనకి వార్తల్లో ఉన్నారు. సో మనకి అట్లా కూడా అడగవచ్చు, రాధారెడ్డి, రాజారెడ్డి సంగీత అకాడమీ అవార్డ్స్ ఇటీవల అందుకున్నారు, వాళ్ళు ఏ నాట్యానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తారు. ఆన్సర్ కూచిపూడి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇది మనకి కూచిపూడికి సంబంధించినటువంటిది. ఒకసారి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా చూసుకోండి. భాగవత మేళా అంటారు. కుచేలపురం అనేటువంటి గ్రామంలో ఉద్భవించింది. యూజువల్గా సోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది. శోభా నాయుడు గారికి 2001లో పద్మశ్రీ వచ్చింది కూచిపూడికి సంబంధించి. అండ్ గడ్డం పద్మజారెడ్డి గారి ఫస్ట్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలంగాణ టు గెట్ పద్మశ్రీ ఇన్ 2022. ఫేమస్ ఆర్టిస్ట్ వచ్చేసి వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్. అండ్ రాధారెడ్డి, రాజారెడ్డి గారికి ఇటీవల కాలంలో మనకి సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సిద్ధేంద్ర యోగి ఏ డోయన్ ఆఫ్ ద విచ్ డాన్స్ ఫామ్ వాజ్ లాడెడ్ యాజ్ ఆది గురు? ఏ నృత్య రూపానికి చెందిన సిద్ధేంద్ర యోగి ఆది గురువుగా ప్రశంసించబడ్డాడు? భరతనాట్యం, కూచిపూడి, కథకళి, కథక్. ఓకే. సో సిద్ధేంద్ర యోగి గారు కూచిపూడి నృత్యానికి సంబంధించి కూచిపూడి అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. కూచిపూడి నృత్య రూపకానికి ఒక మనకి చాలా
దీన్ని మంచిగా చేసినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు మనకి, అంటే ఒక పితామహుడు అంటాం కదా అట్లా అని చెప్పవచ్చు సిద్ధేంద్ర యోగి గారిని. ఆయన ఆది గురు అని కూడా అంటారు కూచిపూడికి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్, ఇంపార్టెంట్, అది కూడా పేరు ఇంపార్టెంట్. ఏ డ్యాన్స్ ఫామ్ అనేది కూడా ఇంపార్టెంట్ కూచిపూడి. నెక్స్ట్ మోహిని ఆట్టం. మోహిని ఆట్టం అనేది మనకి కేరళకి సంబంధించిందే. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇదివరకు కూడా ఒకటి కేరళకు వచ్చింది. మనకి ఇందాక చెప్పుకున్నటువంటి 8 డ్యాన్స్ ఫామ్స్లో 2 కేరళలో ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి చెప్పినాము, అదేంటో ఆన్సర్ చేయండి. ఎస్, కథాకళి. గణేష్ గారు ఆర్మీ విన్యాసాలు ఓకే చెప్దామండి. రైట్. సో కథాకళి, అదేవిధంగా మనకి మోహిని ఆట్టం కూడా కేరళకు సంబంధించింది. 2 కూడా గుర్తుపెట్టుకోండి. కేరళ మనకి పురాణాల ప్రకారంగా మోహిని అనేది విష్ణువు ఒక అవతారంగా పరిగణిస్తారు. కాబట్టి మోహిని ఆట్టం అనేది విష్ణువుకు సంబంధించింది అనేది కొంతవరకు గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ ఇందులో మేజర్గా ఉమెన్ డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళ యొక్క అటైర్ చూసినట్టయితే బంగారు అంచుతోటి వైట్ లేదంటే కొంచెం వైట్ రిలేటెడ్ ఉన్నటువంటి శారీ కట్టుకుంటారు. దీంట్లో మనకి డాక్టర్ సునందా నాయర్ మోహిని ఆట్టంలో మాస్టర్స్ డిగ్రీని పొందినటువంటి ఇండియాలోనే మొట్టమొదటి మహిళ. సో ఇట్లాంటివి ఇండియాలోనే ఫస్ట్, లేదంటే తెలంగాణలో ఫస్ట్, ఆంధ్రాలో ఫస్ట్, ఇట్లాంటివి ఇంపార్టెంట్ అవుతాయి. అందుకని గుర్తుపెట్టుకోండి. మనకి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ మోహిని ఆట్టంలో మాస్టర్స్ డిగ్రీ పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే డాక్టర్ సునందా నాయర్. దీనికి సంబంధించి ప్రసిద్ధ కళాకారులు భారతి శివాజీ, రాగిణీదేవి, శాంతారావు, కళాదేవి, హేమమాలిని, వీళ్ళందరూ కూడా మోహిని ఆట్టానికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సన్స్. ఓకే. నెక్స్ట్ మణిపురికి సంబంధించి ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి ఏ డ్యాన్స్ ఫామ్ ఎవరిది అని అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి మణిపూర్. కొన్నిసార్లు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంది మనకి, ఇది నార్త్ ఈస్టా నార్త్ వెస్టా ఇట్లా అని చెప్పేసి. ఇది నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి ఫామ్ మణిపూరి అనేటువంటి డ్యాన్స్ ఫామ్ మణిపూర్లో ఉంటుంది. దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది, జంగోమ్ అని కూడా అంటారు, జంగోమ్. ఓకే. అక్కడ వాళ్ళకి లై హరోబా అనేటువంటి ఒక ఫెస్టివల్ ఉంటుంది. మీరు ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు లై హరోబా ఫెస్టివల్ అనేది ఎవరికి సంబంధించింది అని అంటే మణిపూర్కి సంబంధించింది. ఆ ఫెస్టివల్లో భాగంగా ఎక్కువగా ఈ డ్యాన్స్ అనేటువంటిది ప్రదర్శిస్తారంట, లై హరోబా పండుగ అనేటువంటిది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్స్ గురుచంద్ర బిపిన్ సిన్హా, గురుచంద్రకాంత సిన్హా, జావేరి సిస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. జావేరి సోదరమణులు అంటాము. జావేరి సిస్టర్స్ దేనికి ఇంపార్టెంట్ అంటే మనకి మణిపూరి డ్యాన్స్కి ఇంపార్టెంట్ పర్సన్స్. రైట్. కళావతి దేవి, రీటాదేవి, వీళ్ళందరూ కూడా మణిపూరికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్స్. నెక్స్ట్ మనకి ఒడిస్సీ నాట్యంకి సంబంధించి ఒడిశాలో ఉంటుంది. ఇది మేజర్గా దేన్ని బేస్ చేసుకొని దాని డ్యాన్స్ ఫామ్ ఉందంటే ఆధారపడిందట అంటే మనకి జయదేవుడు రచించినటువంటి గీతా గోవిందం అనేటువంటి ఒక బుక్ని జయదేవుడు రచించాడు. దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఒడిస్సీ అనేటువంటి నృత్య రూపకం అనేది ఫామ్ అయింది, ఎవాల్వ్ అయిందని చెప్తారు. దీంట్లో ప్రసిద్ధులు మనకి కేలుచరణ్ మహాపాత్ర, సంయుక్త పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్, మినాటి దాస్, కిరాన్ సేవంగత్, మాధవి ముద్గల్, ఇంద్రాణి రెహమాన్, వీళ్ళందరూ కూడా ఒడిస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్స్. ఎస్, ఇక్కడ మనకి ఈ పాయింట్స్ కూడా కంపల్సరీ చూసుకోవాలి. జయదేవుడు గీతా గోవిందంని రచించినాడు అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. రైట్. మనకి మణిపూర్కి సంబంధించి టోనీ ఫైటర్ గారు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసినారు. లోక్తక్ లేక్ మణిపూర్లోనే ఉంది. కేబుల్ లంజావో నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అది కూడా ఉంది. అక్కడ ఫుమ్డీస్ అనేటివి ఉంటాయి ఆ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్లో. ఓకే, అవన్నీ కూడా రైట్. భాగ్య గారు సూచీలు ఓకే. అండ్ అందరికీ కూడా ప్లీజ్ మీరు అడుగుతున్నవన్నీ కూడా మనము ఇదివర కాలంలో ఇటీవలనే చాలా రీసెంట్ టైమ్స్లో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అన్నీ రివైజ్ చేసి ఉన్నామండి. ఒకసారి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాకి వెళ్ళి మీరు వీడియోస్లో అన్నీ చూడండి. అక్కడ మిస్ అయినవి ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు ఉన్న టైంకి నెక్స్ట్ ఇంకా వేరే క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ కవర్ చేయడం అనేది అంత ఒకేసారి పాసిబుల్ అవ్వదు. రోజు కొన్ని కవర్ చేస్తూ ఉంటాము. కంపల్సరీగా అన్ని ఓవరాల్గా అయితే మీకు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి తీసుకొస్తాము. రైట్.
శోభారాణి గారు ఓకే అండి. రైట్. నెక్స్ట్ సత్రియా డ్యాన్స్. సత్రియాకి సంబంధించి ఎక్కడ అనేది ఇంపార్టెంట్ మనకి. సత్రియా అస్సాం. దీని యొక్క ఫౌండర్, వ్యవస్థాపకుడు అని చెప్పొచ్చు. ఫౌండర్ మనకి అంటే దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి తీసుకొచ్చింది ఎవరంటే సెయింట్ శ్రీమంత శంకరదేవ్. చాలా ఇంపార్టెంట్, కొన్నిసార్లు అడిగినారు ఎగ్జామ్లో. శ్రీమంత శంకరదేవ్ మనకి సత్రియా నృత్యానికి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు అని చెప్పొచ్చు. 15వ శతాబ్దంలో వైష్ణవ విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి శక్తివంతమైన మాధ్యమంగా ఈ డ్యాన్స్ ఫామ్ని పరిచయం చేశారు. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు కొన్నిసార్లు మనకి. 15వ శతాబ్దంలో వైష్ణవ విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చినటువంటి నృత్యం ఏంటి అని అంటే సత్రియా డ్యాన్స్ అస్సాంలో. దీని యొక్క ప్రసిద్ధులు సునీల్ కొఠారి, ఉపాసన మహంత్, రేఖా తాలూకాదార్, జతిన్ గోస్వామి గారు. ఒకసారి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా చూసుకోండి. ఫౌండర్ శ్రీమంత శంకర్దేవ్, ఇంపార్టెంట్. అస్సాం అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సత్రియా అస్సాం. Introduced in 15th century as a powerful medium for the promotion of Vaishnava faith. వైష్ణవ ధర్మాన్ని ప్రమోట్ చేయడానికి దీన్ని ఒక మీడియం కింద ఉపయోగించుకున్నారనమాట. దీనిలో ఫేమస్ పర్సన్స్ సునీల్ కొఠారి గారు, ఉపాసన మహంత్, రేఖా తాలూక్దార్, జతిన్ గోస్వామి. రైట్. అవి మనకి ఇందాక మాట్లాడుకున్నటువంటి 8 క్లాసికల్ డాన్సెస్. కంపల్సరీగా ఇంపార్టెంట్, డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియాస్ అవన్నీ కూడా. రైట్. ఇందాక మనం మాట్లాడుకున్న ప్రతి పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము అట్లాగే కొన్ని జానపద నృత్యాలు, ఫోక్ డ్యాన్స్లకు సంబంధించి. ఫోక్ డ్యాన్స్ అది దాని యొక్క స్టేట్ ఏంటి, దాని యొక్క ఆ డ్యాన్స్ పేరేంటి, జస్ట్ వాటి మీద డీటెయిల్స్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఖాళీ అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జానపద నృత్యాలు ఫోక్ డ్యాన్స్కి సంబంధించి. రైట్. ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తింసా నృత్యం, మనం దింసా నృత్యం అంటాం ఎక్కువగా. ఇది అరకులోయ ఆ ప్రాంతంలో వేస్తారు తింసా నృత్యం. అండ్ కోలాటం. రైట్. తెలుగు వాళ్ళకు కూడా నెక్స్ట్ స్లైడ్లో ఉందండి. రైట్. అదేవిధంగా మనకి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి బార్డోచామ్ అనేటువంటిది మనకి డైరెక్ట్గా అడుగుతారు ఇట్లాంటివి. బార్డోచామ్ అనేటువంటి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. రైట్. నెక్స్ట్ అస్సాంలో బిహు, మనకి బిహు డ్యాన్స్ ఉంటుంది, అదేవిధంగా బిహు ఫెస్టివల్ కూడా ఉంటుంది. అస్సాం అనగానే మీకు బిహు గుర్తు రావాల్సిందే. నెక్స్ట్ జుముర్ నాచ్ అనేది కూడా అస్సాంకి సంబంధించింది. నెక్స్ట్ జార్ఖండ్ కర్మ ఆర్ ముండా. మనకి మామూలుగా ముండా రివోల్ట్, ముండా ట్రైబల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అది జార్ఖండ్ ఏరియాలోనే ఉంటుంది కాబట్టి అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జార్ఖండ్ కర్మ ఆర్ ముండా. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో పంతి, రౌత్ నాచా, గౌర్ మురియా, దేక్ని డ్యాన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి మనకి. కొంతవరకు ఇంపార్టెంట్ రౌత్ నాచా అండ్ గౌర్ మురియా అనేది. జస్ట్ ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒకసారి ఒక 2-3 టైమ్స్ రీడింగ్ ఇచ్చేసి వదిలిపెట్టండి, మైండ్లో గుర్తుండిపోతాయి. రైట్. అండ్ ఏవైతే మీకు ఆల్రెడీ తెలుసో వాటిని పదే చదవకండి, తెలియని వాటిని మాత్రమే చదవండి, సో దట్ ఈజీగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తింసా కోలాటం అనేది ఏపీ అనేది అందరికీ తెలుసు, ఇంకా దాన్ని వదిలేయండి, మిగిలినవి చదవండి, మిగిలినవి గుర్తుండవు కాబట్టి. రైట్. నెక్స్ట్ గోవాలో మనకి కోలి, దశావతార, దేక్ని, ధాలో, గోడెమోడ్ని, రోమ్టా, మేల్, దివ్యాలన్ నాచ్, ల్యాంప్ డ్యాన్స్ ఇట్లా. ఎస్. అయితే మనకి క్లాసికల్ డ్యాన్సెస్ సంగీత నాటక అకాడమీ ఫైనలైజ్ చేయాలండి. సంగీత నాటక అకాడమీ ఫైనలైజ్ చేసింది 8. 9వ దాన్ని మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఒక క్లాసికల్ డ్యాన్స్ లెక్క గుర్తించింది, కానీ సంగీత నాటక అకాడమీ దానికి క్లాసికల్ డ్యాన్స్ స్టేటస్ అనేది ఇవ్వలేదు. ఓకే. వీరేష్ గారు, యాజ్ పర్ సంగీత నాటక అకాడమీ అంటే సంగీత నాటక అకాడమీ ప్రకారంగా వాళ్ళు గుర్తించడం అయితే 8. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చావు డ్యాన్స్ను కూడా 9వ దాని కింద గుర్తించినప్పటికీ మనకి సంగీత నాటక అకాడమీ చెప్పేదే ఫైనల్. ఓకే. సో ఇది మీకు నాకు కూడా సేమ్ చాలా సెర్చ్ చేసినాను, మొత్తం అంతా వెతికినాను, ఈవెన్ మన మెటా ఏఐని, చాట్ జీపీటీ అన్నిటిని కూడా అడిగినాను. సో మనకి ఓవరాల్గా వచ్చినటువంటి ఆన్సర్ అదనమాట. రైట్. సో మీకు ఎగ్జామ్లో అడిగితే మాత్రం మీరు 8 అనే పెట్టాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనకి గుజరాత్కి సంబంధించి గర్బా నృత్యం చాలా ఇంపార్టెంట్.
డైరెక్ట్గా అడుగుతారు. గర్భా నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగితే గుజరాత్కి సంబంధించింది. గర్భా నృత్యాన్ని ఇటీవల యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేసింది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే వర్ణనాతీత వస్తువులకు సంబంధించిందని చెప్పేసి ఉంటుంది. వర్ణనాతీత వాటికి సంబంధించిన మనకి గుర్తింపు యునెస్కో ఇస్తుంది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. దాంట్లో గర్భా నృత్యాన్ని ఇటీవల యాడ్ చేసినారు. కాబట్టి అది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి డ్యాన్స్ అని అడుగుతారు, గుజరాత్కి సంబంధించింది. అదేవిధంగా రాస్, తిప్పాని డ్యాన్స్ ఇవన్నీ కూడా గుజరాత్కి సంబంధించినవే. హిమాచల్ ప్రదేశ్లో కిన్నౌరీ నాథీ అనేటువంటిది ఒక డ్యాన్స్ ఫాము, ఫోక్ డ్యాన్స్, ఇవన్నీ జానపద నృత్యాలు. హర్యానాకు సంబంధించి సాంగ్, రాస్లీలా, గూమర్, జుమార్, తీజ్, పాగ్, దమాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కర్ణాటకలో యక్షగానం, ఇది ఇంపార్టెంట్ మనకి. మన దగ్గర కూడా తెలంగాణలో కూడా చిందు యక్షగానం అనేది బేస్ యక్షగానం నుంచి వచ్చింది. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట, రైట్. కర్ణాటకకు సంబంధించి యక్షగానం, బయలాట అని కూడా అంటారు దీన్ని. కేరళలో మనం ఇందాక ఇది మోహిని ఆటమేమో, ఇది జానపద నృత్యం కాదండి, క్లాసికల్ డ్యాన్స్ అది. ఇది కూడా కథకళి కూడా కాదు. కుడి ఆటం, తిరయాటం, తిటంబు నృత్యం, అరవన్ముట్టు, పదయాని ఇవన్నీ కూడా కేరళకి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్. మధ్యప్రదేశ్కి సంబంధించి చూసినట్టయితే కనుక జవారా, మాంచ్, గ్రిడా, తెట్టాలి, ఫుల్ టాప్ డ్యాన్స్, మట్కి డ్యాన్స్ ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మట్కి డ్యాన్స్ ఒకటి, జవారా డ్యాన్స్ కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ మహారాష్ట్రలో లవని, తమాషా, ఇది ఇంపార్టెంట్, కొన్నిసార్లు అడుగుతారు. తమాషా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి డ్యాన్స్ అంటే మహారాష్ట్ర డ్యాన్స్ ఫామ్. మనం మామూలుగా అంటే తమాషా చేస్తున్నావా అని, తమాషా అనేది ఒక డ్యాన్స్ ఫామ్ పేరు కూడా మహారాష్ట్రలో, రైట్. దంగి, పావ్రి, నాచ్, పోవాదాస్, కోలి, డిండి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేజర్గా తమాషా కొంత ఇంపార్టెంట్. నెక్స్ట్ మణిపురిలో మనకి థాంగ్టా అనేటువంటిది ఒక డ్యాన్స్ ఫామ్, అండ్ డోల్ షోలం అనేది. నెక్స్ట్ మిజోరాం చేరా డ్యాన్స్, ఇది ఇంపార్టెంట్, ఇది ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగినారు. చేరా డ్యాన్స్ అనేది మిజోరాంకి సంబంధించింది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రా ఉందా, చేరా, రా, RAW. ఇక్కడ మిజోరాంలో రామ్ ఉంది, రైట్, W తిరిగేసారు అంతే. చేరా అక్కడ లాస్ట్ 3 లెటర్స్, ఇక్కడ లాస్ట్ 3 లెటర్స్, మనకి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. ఎస్, తెలుగు స్లైడ్స్ నెక్స్ట్ చెప్తానండి. నెక్స్ట్ నాగాల్యాండ్ వచ్చేసి చాంగ్లో ఆర్ సువాలువా అనేటువంటి నాగాల్యాండ్కి సంబంధించింది. నెక్స్ట్ ఒడిస్సా గుమురా డ్యాన్స్, రుక్మార్ నాచా, గోటిపువా, ఒడిస్సీ మనకి ఆల్రెడీ క్లాసికల్ డ్యాన్స్లో చూసాము. నెక్స్ట్ బాగ్ నాచ్, టైగర్ డ్యాన్స్ అనేది ఒడిశాకి సంబంధించింది. దాల్ఖై, దాప్, గుమ్రా ఇవన్నీ కూడా ఒడిశాకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. పంజాబ్లో బాంగ్రా, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ బాంగ్రా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే పంజాబ్కి సంబంధించింది. అండ్ రాజస్థాన్లో ఘూమర్, కాల్బెలియా, ఇది ఇంపార్టెంట్, కాల్బెలియా. అండ్ మనకి చావ్ డ్యాన్స్, ఇందాక మాట్లాడుకున్నటువంటి చావ్ డ్యాన్స్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ఛాయ అనే వర్డ్ నుంచి వచ్చింది, అంటే షాడో అనేటువంటి వర్డ్ నుంచి వచ్చింది చావ్ డ్యాన్స్ అనేది. దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయన్నమాట, కాల్బెలియా చావ్ డ్యాన్స్, మయూర్భంజ్, అంటే అది ఏ ఏరియాలో వేస్తారు అనే దాన్ని బట్టి దాని యొక్క పేరు మారుతుంది చావ్ డ్యాన్స్ అనేది. దీన్ని కూడా మనకి ఈ యునెస్కోకి సంబంధించి దాంట్లో యాడ్ చేసినారు. చావ్ డ్యాన్స్ని కూడా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ అయినది, అందుకు కూడా అది ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ సిక్కిం సింగిచామ్, ఇది ఈజీగా ఉంటుంది చూడండి, సిక్కిం సింగిచామ్, రిథమిక్గా ఉంది కదా, అట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, రైమింగ్గా ఉంది కదా అట్లా. కనుక దేవరట్టం, కుమ్మి, కోలాటం ఈ పేర్లు చూసి మీరు చెప్పేయచ్చు దాదాపుగా తమిళనాడు అని చెప్పేసి. మైలాట్టం అంటే మైల్ అంటే తమిళ్లో మనకి నెమలి, సో మైలాట్టం అంటే పీకాక్ డ్యాన్స్, నెమలిలాగా డ్యాన్స్ అనమాట, పీకాక్ డ్యాన్స్. పాంపు అట్టం అంటే పాము, స్నేక్ డ్యాన్స్, ఇవన్నీ కూడా తమిళనాడుకు సంబంధించి. త్రిపురలో హోజగిరి, ఇది ఇంపార్టెంట్, త్రిపురలో హోజగిరి డ్యాన్స్. వెస్ట్ బెంగాల్లో గంభీరా, నాక్ని, అల్కాప్ అనేది ఇంపార్టెంట్. అండ్
మనకి వెస్ట్ బెంగాల్లో కూడా ఒక టైప్ ఆఫ్ చౌ డ్యాన్స్ అనేది ఉంటుంది, చావ్ డ్యాన్స్ కూడా. ఓకే, ఇందాక చెప్పినట్టుగా అది ఒడిశాలో ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో కూడా ఉంటుంది. రైట్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటిస్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీచే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడు. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును, ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.